హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రాజకీయ పార్టీల అంచనాలకు మించి ప్రతిపక్ష పార్టీలు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీకి ఈ ఫలితాలు షాక్నిచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫలితాల తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి సంబంధించిన చర్చ కూడా ఉంది. కేంద్రంలో ప్రస్తుతం వన్ సైడెడ్గా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ నంబర్ రాకపోవడంతో, మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అవసరం ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని నరేంద్ర మోదీ గారిని తమ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే కేంద్రంలో బొటాబొటీ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన విభజన హామీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇటువంటి అంశాల పట్ల కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి, కేంద్రం నుంచి వాటిని సాధించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఆ దిశగా రాష్ట్రంలోని పార్టీలు ప్రయత్నం చేయాలి అంటూ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో లక్ష్మీనారాయణ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. జై భారత్. జై భారత్ సార్. జై భారత్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారండి సార్. సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు ఫలితాలకు సంబంధించి మీ అంచనా ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన? ప్రధానంగా ఫలితాలపైన ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, చేంజ్ ఈజ్ పర్మనెంట్. సార్, మార్పు ఎప్పుడు శాశ్వతం. చాలా మంది వ్యక్తులు ఏమనుకుంటారంటే వాళ్ళు శాశ్వతం అనుకుంటారు. ఈ ఎన్నికలు అన్నవి మార్పు అన్నది శాశ్వతం అని మరొకసారి రుజువు చేసిన మార్పు అనివార్యం. అనివార్యం. మార్పు ఎప్పుడు అనివార్యం. ఎందుకంటే ప్రజలు మనం చేసే ప్రతి విషయాన్ని వాళ్ళు గమనిస్తుంటారు, పాలన ఏ విధంగా ఉంది చూస్తుంటారు. ఎందుకంటే అదే మీరు చూసుకుంటే 2019వ సంవత్సరంలో కూడా ఒక 151 అన్నది అటు సైడ్ ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో 151ని 164 దగ్గరికి తీసుకెళ్ళి ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక విషయాలు, తర్వాత వచ్చేసి కేవలం సంక్షేమం చేస్తే చాలు అన్న ధోరణి ఏదైతే ఉందో అది కూడా సబబు కాదు. ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తూ సంపద సృష్టిస్తూ దానిలో కొంత భాగం సంక్షేమం చేస్తే అప్పుడు రాష్ట్రాలు ముందుకు వెళతాయి. కానీ మనం అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తే దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా మొత్తం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మొత్తం దేశం కూడా ఒకటి గమనించాలి. డెఫినెట్గా ఇప్పుడు దేశంలో సంక్షేమ కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడే పార్టీలు దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా, కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు. డెఫినెట్ గా పార్టీలు మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే సంక్షేమమే మనం చేస్తే చాలు అన్న ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి నుంచి కేవలం సంక్షేమం సరిపోదు, మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్నది కూడా పార్టీలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రిజల్ట్. తర్వాత ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏ విధమైన పాత్ర పోషిస్తారన్నది కూడా ఈ ఎన్నికలు రుజువు చేసి. 2019వ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం కూడా ప్రభుత్వ ఉద్యోగులని అంటారు. ఆ తర్వాత వచ్చేసి ఈసారి కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నది వాళ్ళు అడుగుతూ వచ్చారు మొదటి నుంచి. పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏముందన్నా ఇది ఒక వారంలో చేసేద్దామని కూడా ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత 5 సంవత్సరాలు గడిచినా కూడా అది జరగకపోవడం వల్ల ఆ తర్వాత ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, వాళ్ళ మీద ఎన్నికల ముందు ఏ విధంగా ప్రవర్తన జరిగిందో, వాళ్ళ డిమాండ్ల పరిష్కారంలో ఏ విధంగా పోలీసుల ద్వారా అప్పర్ హ్యాండ్ చూపించి వాళ్ళంతా అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. తర్వాత ప్రభుత్వోద్యోగులు కూడా చూశారు. అందుకనే ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో చూసినా కూడా విపరీతంగా కూటమికి వేసిన సందర్భాలు మనం చూసాం. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతూ ఉంటే తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కూడా ఒకటి చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీతి ఆయోగ్ సజెస్ట్ చేసినా కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అమలు చేశారు. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాల మీద, తర్వాత వచ్చేసి మన భూముల్లో రాళ్ల మీద కూడా వాటి మీద ముఖ్యమంత్రి గారి చెక్కిన రాయి చెక్కి అందులో ఉంటుంది అనగానే చాలా, ఎందుకంటే ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో IVR కాల్స్ కూడా వచ్చాయి. ఈ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్లిపోతుంది అన్న ధోరణి కూడా ప్రజల్లో విపరీతమైన ప్రచారం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ప్రజలు భయభ్రాంతులై ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టాలన్న ధోరణిలోనే వారు ముందుకు వెళ్ళడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిలబడ్డాను ఇక్కడ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అంతా కూడా ప్రజలు బ్రహ్మాండంగా వేస్తామన్నారు. కానీ నాకు ఓటు వేస్తే ఎక్కడ ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడో అన్న దాంతో ఓట్లు
అనేసి కూటమికి ఓటు వేయడం జరిగింది. ఓకే ఓకే చేయొద్దు అనుకున్నారు ఓట్లు, వ్యతిరేక ఓటు అంటే గత ఎన్నికల్లో నాకు ఓటు వేసినందువల్ల వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇక్కడ ఎన్నిక కావడం, కాబట్టి ఆ అనుభవం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ చెప్పారు, సార్ మీరు క్యాంపెయినింగ్ చేశారు, మా ఇంటికి వచ్చారు, మీతో మాట్లాడారు, అప్పుడు మేము ఓటు వేస్తామని ఒప్పుకున్నాం. కానీ ఆ తర్వాత మేమంతా ఆలోచిస్తే 2019 అనుభవం చూసుకొని మళ్ళా ఇది వస్తే ఎలా అవుతుందన్న, అంటే ఈ విధమైన ఆలోచనలో ఉన్నారు ప్రజలు. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సి. సో భయం కూడా ఏం జరుగుతుందో, మా భూములు ఏమైపోతాయి అనే భయం కూడా వచ్చింది. కాబట్టి భయం ఎప్పుడైతే ఉంటుందో మనిషి ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ కి వెళతారు. అక్కడ నిజాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం సురక్షితంగా ఉంటామా లేదా అన్న విషయం మీద ఆలోచించి ఆ విధంగా ఓటు వేసిన ప్రభుత్వం పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా ఒకటి చాలా ప్రభావం చూపించింది. కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన దుర్భాషలు, వాడిన పదజాలం, తర్వాత కుటుంబ సభ్యులని చాలా పరుషమైన మాటలతో చాలా నిందించిన సందర్భాలు మనం అసెంబ్లీలో కూడా చూసాం. సో అవన్నీ కూడా ఎవరు కూడా సభ్య సమాజంలో ఇటువంటివి ఎప్పుడూ కూడా ఎవరు మెచ్చుకోరు. సో వాటి వల్ల ఏమైందంటే సమాజంలో కూడా గౌరవించడం అన్న ధోరణి తగ్గిపోయింది ఈ మధ్య. ఎందుకంటే రోడ్లలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సరిదిద్ది చెబుదామంటే నువ్వెవడ్రా అన్నంత లెవెల్ కు ప్రజలు వెళ్ళిపోయారు. నాట్ రెడీ టు టేక్ ఎనీథింగ్. అంతే, ఎవరు ఏమి తీసుకునే పరిస్థితిలో లేరు. వీటన్నిటి పరిణామాలు చూసుకుంటూ పోతుంటే తర్వాత ముఖ్యంగా రోడ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది రాష్ట్రం. రోడ్లని ఎందుకంటే ప్రతిరోజు ఉపయోగిస్తుంటారు ప్రజలు, ప్రతిరోజు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్న ఘటనలు. కాబట్టి రోడ్ల యొక్క పరిస్థితి, తర్వాత ట్యాక్సులు కూడా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ అని. సాధారణంగా ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ లైన్ పట్టుకుంటే షాక్ కొట్టేది అనుకున్నాం, కానీ బిల్లు చూసి షాక్ కొట్టడం మొదలైంది. కాబట్టి దాంట్లో ఏమైందంటే ప్రజలు తర్వాత చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రావడం, తర్వాత ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటి ఏదైతే అనుకున్నారో వాలంటరీ వ్యవస్థ వల్ల ముఖ్యమంత్రి వాలంటీర్లు వీళ్ళు ప్రధానం అయిపోయారు, కానీ మధ్యలో ఉన్న పార్టీ క్యాడర్ గాని ఎమ్మెల్యేలు గాని వీరందరూ కూడా వాళ్ళు ఇమ్మెటీరియల్ అయిపోయారు. వాళ్ళ ప్రస్తావన పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎలాగుందంటే ఏదైనా కావాలంటే కార్పొరేటర్ కి చెప్పడము, ఎమ్మెల్యేకి చెప్పడమో జరిగేది, కానీ వాలంటీర్కి చెప్తే సరిపోతుందన్న ధోరణి రావడం వల్ల సో ప్రజలు వాలంటీర్లే మనకు ముఖ్యమన్న స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక నాయకులు అవసరం లేదులే అన్న స్థాయికి వచ్చారు. అందుకని ఈరోజు ఓడిపోయిన చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి వీటి మధ్య ఈ అధికారుల యొక్క గోడ ఏదైతే ఉందో అది కూడా చాలా ఈ పరాజయానికి కారణమైందని కూడా వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఈ అధికార వలయం లేకుంటే ఆ గ్రూప్ ఏదైతే కోటరీ ఏదైతే ఉందో వాటి వల్ల కూడా మా ఆలోచనలు, మా అనుభవాలు, మా వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి మాకు అవకాశం రాలేదు అని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. స్థాయిలో ఉండే ఎమ్మెల్యేలు ఈ కింద ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం లేకుండా 4-5 నెలల పాటు ముఖ్యమంత్రిని కలవలేకపోయామంటూ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అదే వాళ్లే మాట్లాడుతున్నారు, మేమే కలవలేకపోయాం. దాంతో తర్వాత వచ్చేసి ఈ ప్రజావేదిక కూల్చడము, తర్వాత ఋషికొండ మీద జరిగిన కట్టడాలు ఇవన్నీ కూడా అవి వెళ్ళలేదు. తర్వాత కొన్ని సందర్భాలలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా పెద్దగా ప్రజల్లో ఆ విధమైన ఒక ప్రభావం చూపించింది. తర్వాత వచ్చి రింగ్ రోడ్డు కేసులు ఇవన్నీ కూడా ఇదేదో కక్షపూరితమైన విధంగా చేస్తున్నారన్న ఒక ఆలోచన వచ్చి సానుభూతి అటు సైడ్ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా 3 పక్షాలు కలవడం కూడా చాలా పెద్ద ఇది. పవన్ కళ్యాణ్ గారి ఆయన అటు తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ వీటిని కలిపి మళ్ళా ఒక దీంట్లో రావడం, తర్వాత ఎన్డీఏ అన్నది మళ్ళా సెంటర్ లో, ఎందుకంటే 400 పార్ అని వాళ్ళు మాట్లాడుతూ 400 ఖచ్చితంగా వస్తాయన్న ఇంప్రెషన్ ఒకటి క్రియేట్ చేశారు. అందువల్ల ఏంటంటే అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందో, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ప్రతి చోట. కాబట్టి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందన్న కాన్సెప్ట్ కూడా ప్రజల మనసులో ఉండడం. కాబట్టి ఇవన్నీ తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే, తర్వాత డ్రగ్స్ కూడా చాలా ప్రధానమైన భయాన్ని కలిగించాయి ప్రజలు. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో డ్రగ్స్ అన్నవి ముఖ్యంగా గంజాయి, తర్వాత ఇతర మాదక ద్రవ్యాల యొక్క ప్రయోగం లేకుంటే వాట్ల
ఏ విధంగా యువతరం వాటికి బానిసలు అవుతున్నారనేది కూడా ఇంతకుముందు కేవలం పట్టణాలకు పరిమితమైన ఈ సమస్య గ్రామ గ్రామాలకు కూడా చేరింది. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ గంజాయి ప్యాకెట్లు, గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయి, ఇవి వస్తున్నాయి. తర్వాత కొన్ని ఎన్నికల ముందు కొన్ని రోజులు 25,000 కేజీల డ్రగ్స్ మన విశాఖపట్నం పోర్ట్ లో దొరకడం, ఆ తర్వాత ముంద్రా పోర్ట్ లో దొరికిన 3,000 కేజీల హీరోయిన్ కూడా విజయవాడలో ఉన్న కంపెనీ ఆర్డర్ చేయడం, ఇలాంటివన్నీ చూస్తూ ప్రజలు ముఖ్యంగా యువతరం అదొకటి. తర్వాత ముఖ్యంగా ప్రభావం చూపించిన ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగ సమస్య. ఎందుకంటే నవరత్నాల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అన్నది ప్రతి జనవరిలో ఇస్తామని చెప్పారు. అవును. కానీ జాబ్ క్యాలెండర్ అన్నది రిలీజ్ కాకపోవడం, చివరిలో ఎలక్షన్ల ముందు కొన్ని డిఎస్సి గాని గ్రూప్ 1 ఇటువంటివి ప్రకటించడం, ఆ తర్వాత అందులో కూడా చాలా అవకతవకలు, తర్వాత వచ్చేసి ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా చివరి వరకు జరగలేదు. సో వీటన్నిటి ప్రభావం ముఖ్యంగా యువతరం మీద ముందుకు వెళ్ళడం, తర్వాత కూటమి కూడా వాళ్ళు కూడా సంక్షేమం ఇంతకన్నా ఎక్కువ చేస్తామని ప్రకటించడం, అది కూడా ఒకటి జరిగింది. అంటే అమ్మఒడి కార్యక్రమంలో ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు, మేము ఇంట్లో ఉన్న పిల్లలకి ఇస్తాం. ఆ తర్వాత 18 సంవత్సరాల నిండిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. తర్వాత 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంటుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా 4,000 రూపాయలు. తర్వాత 20 లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృద్ధి, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. కాబట్టి ఈ అన్ని కారణాలు సమిష్టిగా వచ్చి ప్రస్తుతం ఏ విధమైన ఫలితం వచ్చిందో మనం చూడొచ్చు. ఓకే సరే, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న స్టార్టింగ్ లోనే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అమలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనే దానికి ఆంధ్రప్రదేశ్ ఫలితాలు నిదర్శనం అనుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమాలు చేశాడు, వాలంటీర్లు పెట్టాడు, అయినా ఆయన ఓడిచ్చారు కాబట్టి వీటిని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అనే ఆలోచన ప్రస్తుతం ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే, సంక్షేమం ఇంత చేసినా కూడా ఓట్లు వేయలేదు కాబట్టి మనం ఇచ్చినవి చేయాలా లేదా అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రకటించిన సంక్షేమాలు వాటి కార్యక్రమాన్ని అమలు చేయాలంటే చాలా డబ్బులు కావాల్సి వస్తుంది. అంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల దాకా ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది దానికి. ఆ తర్వాత వచ్చేసి మన కమిటెడ్ ఎక్స్పెండిచర్ మనకు ఆల్రెడీ ఉంది, మన సాలరీస్, తర్వాత పెన్షన్, ఆ తర్వాత వచ్చేసి మన ఇంట్రెస్ట్, అప్పు మీద మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ట్యాక్సులు పెంచలేము, ట్యాక్సులు పెంచితే మళ్ళా ప్రజలు బారిన పడతారని, కాబట్టి ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఏర్పడిన తక్కువ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో దాని నుంచి మనం వీలైనంతగా ఈ రాష్ట్రానికి మద్దతు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అటువంటి పరిస్థితులు కూడా మనకు అనుకూలించాయని మనం అవకాశం కనపడుతుంది. అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం కూటమిగా ఏం చేయాల్సిన అవసరం ఉంది? మీ సలహా ఏంటి? నిన్న మీరు మాట్లాడారు, వైజాగ్ లో చూశాను, చూసిన తర్వాత నేను మీతో మాట్లాడాలనుకున్నాను ఈ రోజు. ఏంటి ప్రధానంగా కూటమికి సంబంధించిన నాయకులకు మీరు చెప్పే సలహా ఏంటి? ఏ రకంగా తీసుకురాగలరు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో కావాల్సింది నిరుద్యోగ యువతరానికి ఉద్యోగాలు కల్పించు. దీనికి ప్రధానంగా మనకేంటంటే మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు రావాలి, పెట్టుబడులు రావాలి, కొత్త కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త కొత్త సంస్థలు రావాలి. వాటి కోసం ఇక్కడ ట్యాక్స్ రాయితీలు ఇవ్వబడదు. అయితే ట్యాక్స్ రాయితీలు ఉంటాయో అప్పుడు కొత్త పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తాయి. అలాగే మీరు హిమాచల్ ప్రదేశ్ లో బద్ది అనే ప్రాంతం మీరు ఒకసారి చూసుకుంటే అక్కడ ప్రత్యేక హోదా ఉండడం వల్ల అన్ని ఫార్మా కంపెనీలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని తీసుకురాగలిగితే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వారు కూడా 2014 సంవత్సరంలో మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు తిరుపతిలో ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఉభయ పార్టీలు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం రెండు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస ప్రస్తావన కూడా దీని విషయం మీద తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలను ఇస్తే నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని అన్నారు ఆయన కూడా. ఆ తర్వాత ఆయన ఏమన్నారు, మొదటి మీటింగ్ లో వెళ్ళిన తర్వాత ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్లకున్న స్వబలంతోనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు, వారి 250 సీట్లు మాత్రమే వచ్చింటే నేను ఖచ్చితంగా మెడలు వంచేవాడిని, కాబట్టి ఇప్పుడు మెడలు వంచలేను, కాబట్టి నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రతిసారి సార్ 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 అని అడగాల్సింది తప్ప నేనేం చేయలేను. ఇప్పుడు 240 వచ్చాయి, కాబట్టి 240 వచ్చిన పరిస్థితి ఇది ఉంది. తర్వాత 16 సీట్లు, తర్వాత
2 జనసేన, ఆ తర్వాత 3 తీసుకుంటే 21 ఉన్నాయి. కాబట్టి 21 ఎంపీల పొజిషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురావడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు. మీరేమంటారు? కానీ కూటమిగా వెళ్ళారు వాళ్ళు. కూటమిగా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళిన సందర్భంగా ఎటువంటి హామీని ఇవ్వలేదు ప్రత్యేక హోదాకు సంబంధించి. ఇప్పుడు ఒత్తిడి తీసుకురావడం, ఇప్పుడు కండిషన్స్ పెట్టడం అనేది రాజకీయంగా సరైన నిర్ణయంగానే చూసే పరిస్థితి ఉంటుందా? అంటే ఇది ఒత్తిడి కాదు, రాష్ట్ర అభివృద్ధికి చేయాల్సిన ఒక పని. ఇది ఒత్తిడి కాదు. ఈ ఒత్తిడి ఎందుకు పెట్టుకుంటున్నాం? పర్సనల్ గా మన గెయిన్ కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ కూటమి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కూడా ఇది తెచ్చుకుంటే ఈజీ అయిపోద్ది వాళ్ళకి. అది ఈజీ అవుతుంది. లేకుంటే వీళ్ళు మళ్ళా అప్పులు చేయాల్సి వస్తుంది. మళ్ళా మీరు ఇంకా అప్పులు చేసి దానికోసం మీరు ఫండ్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కరెక్ట్. కాబట్టి మనం మొదట అడగాల్సింది ప్రత్యేక హోదాని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి. తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేయండి అని అనొచ్చు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ రెండింటికి కూడా బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో మనకు ప్రతి సంవత్సరానికి 50 కోట్లు ప్రతి జిల్లాకు ఇచ్చి ఆ విధంగా అభివృద్ధి చేస్తామన్న ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత పోలవరం ఉంది, తర్వాత విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది అందులో, తర్వాత వచ్చేసి మెట్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి విజయవాడ మరియు విశాఖపట్నం, ఆ తర్వాత 13 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రోగ్రెస్, సో వీటి తర్వాత దుగ్గిరాజపట్నం పోర్టు, సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకుంటే, తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా మీకు విభజన హామీల్లో ఉన్న అంశాలు. కాబట్టి వీటిని కూడా త్వరగా పూర్తి చేసే అవకాశం కూడా ఇప్పుడు మనకు వచ్చింది. తర్వాత ఏంటంటే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం ఏంటంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడైతే ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది 32% నుంచి 42% పెంచారు, ఇంకా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు అన్నారని మన పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రతిసారి సమాధానాలు వచ్చాయి. కానీ నా వాదన ఏంటంటే, అందులో 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు ఆయన పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని ఒక పుస్తకం రాశారు. ఆ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ లో ఆయన పేజ్ నెంబర్ 228 లో ఆయన ఏమన్నారంటే, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన రాశారు స్పష్టంగా. ఓకే, మరి పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం నేరుగా మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడిందా? కంటిన్యూస్ గా చాలా మంది ఎంపీలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది రిటర్న్ గా. ఈ సమాధానం చెప్పారు. అందుకనే నేను గత చివరి పార్లమెంట్ సమావేశంలో నేను ఒక ట్వీట్ కూడా చేశాను. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ఎంపీలందరికీ ఈ పుస్తకం కొనిపించి, ఈ పుస్తకంలో 228వ పేజీ పార్లమెంట్ లో ఒకసారి చదవమనండి అని వారికి సూచించడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అని అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చుకోవడం చాలా సులభం అవుతుంది. తర్వాత ముఖ్యమైనది అమరావతి రాజధాని కట్టడం. ఎందుకంటే అమరావతి రాజధాని అలా ఉండిపోయింది. ప్రత్యేక హోదాకు సంబంధించి పైగా 15th ఫైనాన్స్ కమిషన్ కంటే ముందు ఇచ్చిన హామీ కదా, మనకి విభజన సందర్భంగా ఇచ్చిన హామీ కదా. అది ఎప్పుడో 2014లో ఇచ్చింది. 2014లో ఇచ్చింది, కానీ దాన్ని విభజన చట్టంలో వారు పేర్కొనలేదు. ఆ తర్వాత అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రతిసారి అన్న పార్టీలు. కాబట్టి ఇప్పుడు నిజంగా దాన్ని అమలు చేయడానికి, దాన్ని తీసుకురావడానికి ఒక గొప్ప అవకాశం. ఇంకోటి ఏంటంటే, అమరావతి రాజధాని నిర్మాణం కూడా చాలా అవసరం. అందువల్ల మీరు చూసుకుంటే గుజరాత్ లో అహ్మదాబాద్ నుంచి 15 కిలోమీటర్లో గిఫ్ట్ సిటీ అని కడుతున్నారు. గిఫ్ట్ సిటీ కంప్లీట్ అయినట్టుంది సార్. కంప్లీట్ ఆల్మోస్ట్ 75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది. కాబట్టి ఇప్పుడు అమరావతిది కూడా ఆ విధంగా గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు కనుక ఇవ్వగలిగితే, మళ్ళా అంటే ప్రత్యేక హోదా అన్నది ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, కానీ అమరావతి స్పెసిఫిక్ గా మనం ఇది కనుక అడగగలిగితే ఈ రాయితీలు కల్పించమని అదొక అవకాశం. తర్వాత ఇంకొక రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాల్సిన ఇంకొక ముఖ్యమైన మనకు సోర్స్ ఏంటంటే ప్రాఫిట్ పెట్రోలియం. 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఏ రాష్ట్రంలో అయితే పెట్రోలియం గనులు ఉంటాయో, ఏ రాష్ట్రంలో అయితే గ్యాస్ నిల్వలు ఉంటాయో, కేంద్ర ప్రభుత్వం రాయల్టీ వసూలు చేస్తుంది అక్కడ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాయల్టీ వసూలు చేస్తుందో అందులో 50% సంబంధిత రాష్ట్రాలకు ఇవ్వాలంటే, ఏ రాష్ట్రంలో అయితే ఈ పెట్రోలియం బావులు ఉన్నాయో, ఈ గ్యాస్ నిల్వలు ఉన్నాయో, ఆ రాష్ట్రాలకి మీరు కలెక్ట్ చేసిన రాయల్టీ నుంచి, అంటే ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇది, సో దానికి
50% మీరు ఇవ్వాలని 12వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. మరి అప్పుడు చాలా రావాలిగా మనకి గోదావరి బేసిన్ లో ఉన్న గ్యాస్ అంతా. గోదావరి బేసిన్ లో ఉన్నాయి, తర్వాత మిగతా ఈ ప్రాంతాల్లో ఉన్నవి కొత్తవి. ఇప్పుడు కాకినాడ దగ్గర కూడా పెద్ద పెట్రోలియం ఉత్పత్తి జరుగుతోంది. కాబట్టి అన్నిటినీ అంచనా వేసుకొని మన రాష్ట్రానికి ఫండ్స్ తీసుకురావడానికి ఇది ఒక గొప్ప అవకాశం, ప్రాఫిట్ పెట్రోల్. సో కేంద్రం ఏదో ఉదారంగా దయదలిచి ఇవ్వాల్సిన అవసరం లేదు, లీగల్ గా చట్ట ప్రకారం రావాల్సినవి చాలా ఉన్నాయి, జస్ట్ వాటిని అడగలిగితే చాలు. అడగాలి, ఇప్పుడు అడగడానికి మంచి సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్నది మేము రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఒక విన్నపం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి చాలా ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధికి 5 సంవత్సరాలు చాలా ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ధోరణిలో గనక మనం వెళ్ళగలిగితే ఏమవుతుందంటే రాష్ట్రం మళ్ళా అభివృద్ధి సాధించగలదు. లేకుంటే ఏమవుతుందంటే మళ్ళా కేంద్రం మీద ఆధారపడడం, ఒక్కసారి ప్రత్యేక హోదా మనం తీసుకువచ్చి విభజన హామీలను పూర్తి చేయగలిగితే, తర్వాత ఇంకొక ముఖ్యమైనది మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. అదే అడగబోతున్నా, అది కూడా తీసుకురావడం విషయం పక్కన పెట్టండి, ఉన్న ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. అది అందుకని మేము అడిగింది ఏంటంటే, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. ఈ నెల 20వ తారీఖున మళ్ళా హైకోర్టులో రాబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళా కూటమి ప్రభుత్వానికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఒక్కసారి ఈ సమస్యను గనక పరిష్కరించగలిగితే, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల తెలుగు వాళ్ళ గుండె చప్పుడి. కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణను మీరు స్వతంత్రంగా గనులు కేటాయించడం ద్వారా, లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేసిన విలీనం చేసినా కూడా బ్రహ్మాండంగా ఈ స్టీల్ ప్లాంట్ ముందుకు వెళ్ళగలదు. తర్వాత వచ్చేసి ఏంటంటే విశాఖపట్నం రైల్వే జోన్. ఎందుకంటే దేశంలో ఈ విధంగా రైల్వే జోన్ విభజన ఎక్కడా జరగదు, చాలా విచిత్రంగా జరిగింది. విభజన జరగడం అనేది ఇంకా దుర్మార్గంగా ఉంది, ఇంకా నష్టం చేసేలా ఉంది. అది తీసుకెళ్లి అక్కడెక్కడ కలిపేశారు కొంకలు. ఎందుకంటే జిఎం ఆఫీసు డిఆర్ఎం ఆఫీసు ఒకే చోట ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే డిఆర్ఎం ఆఫీస్ ఏమో ఇక్కడ విజయవాడకు అటాచ్ చేసి జిఎం ఆఫీసు విశాఖపట్నంలో పెట్టి, తర్వాత వచ్చేసి అక్కడ అటు సైడ్ ఒరిస్సాలో తీసుకువెళ్ళి, ఇదంతా కూడా ఒక విచిత్రమైన విభజన జరిగింది మన విశాఖపట్నం రైల్వే జోన్. కాబట్టి రైల్వే జోన్ ను కూడా మళ్ళా పూర్వపథంలో తీసుకొచ్చి, ఎలాగైతే మిగతా ప్రాంతాల్లో రైల్వే జోన్ ఏర్పడిందో అదే విధంగా రైల్వే జోన్ ఏర్పడాలి. తర్వాత విజయవాడ మరియు విశాఖపట్నానికి మెట్రో గురించి కూడా మనం విభజన హామీల్లో అవును. కాబట్టి విశాఖపట్నం విజయవాడ మెట్రో తీసుకురావడానికి, తర్వాత ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చే వ్యవస్థ కూడా చేయాలి. కాబట్టి ఈ విషయం నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు ఆలోచించే ఉంటారు. కాబట్టి వారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ విషయాలను కనుక తీసుకురాగలిగితే రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది. తర్వాత వీళ్లకు పాలన కూడా సుగమం, అది ఈజీ అవుతుంది. లేకుంటే మళ్ళా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది ఫైనాన్స్. ఎందుకంటే ఏదైనా నడపాలన్నా కూడా, అందుకనే ఒక పుస్తకంలో రాశారు, ఒక రాజు యొక్క పరిపాలన ముఖ్యంగా వాళ్ళ నిధుల మీద ఆధారపడి ఉంటుంది, ఫైనాన్సెస్ మీద ఆధారపడి. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో కూడా మనకు ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ గా ఉంటే ఏమవుతుందంటే పాలన కూడా సుగమం అవుతుంది అన్నది ఖచ్చితంగా వీళ్ళు తీసుకురాగలరు, చేస్తారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన దృష్టిలో ఫండ్స్ అన్ని కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడైతే అమరావతికి నిధులు తీసుకురావాలంటే గిఫ్ట్ సిటీకి ఏ రకమైన రిలాక్సేషన్స్ ఇచ్చారో అలా ఇవ్వచ్చు. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా అమరావతి రిలాక్సేషన్స్ ఇస్తే ఈజీ అవుతుంది ఎస్టాబ్లిష్ చేయడం, సిటీ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది అమరావతి స్పెసిఫిక్, ఇది అమరావతి స్పెసిఫిక్. కాబట్టి గిఫ్ట్ సిటీకి ఏ విధంగా ఆల్రెడీ ప్రెసిడెన్స్ ఉంది మన దగ్గర, గిఫ్ట్ సిటీ ఉన్నారు. కాబట్టి అమరావతి కూడా మీరు ఆ విధమైన రాయితీలు ఇవ్వగలిగితే ఏమంటే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి మన దగ్గరికి, మిగతా ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా రాగలవు. ఎందుకంటే ప్రత్యేక హోదా ద్వారా వీటన్ని చేసుకుంటూ, తర్వాత కావాలంటే మనము రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు అని, తర్వాత ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ బోర్డు అని, ఎలాగైతే మేము మహారాష్ట్రలో పనిచేసినప్పుడు మరఠ్వాడ డెవలప్మెంట్ బోర్డు, విదర్భ డెవలప్మెంట్ బోర్డు, ఇలా చేసి రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఈ ప్రాంతాలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఫండ్స్ రిలీజ్ చేసి ఆ విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళారు. కాబట్టి రీజనల్ బోర్డ్స్ ఇంత ముందు ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఉండేవి, రీజనల్ బోర్డ్స్ ఉండేవి. కాబట్టి మళ్ళా వాటిని రివైవ్ చేస్తూ ఏదైతే బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో వాళ్ళు ఇవ్వాల్సిన విభజన హామీల్లో ఉన్న ఫండ్స్ ఉన్నాయో వాటిని ఈ రీజనల్ బోర్డ్స్ ద్వారా మనం అమలు చేస్తూ ఈ ప్రాంతాల అభివృద్ధికి
చేస్తే ఏమవుతుందంటే త్వరితగతిన రాష్ట్ర అభివృద్ధి, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అన్నది మనము ఎఫెక్టివ్ గా దాన్ని పరిష్కరించవచ్చు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. రైట్ సార్. కొంతమంది బ్యూరోక్రాట్స్, కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, పాలనలో బాగా అనుభవం ఉన్న అధికారులు, ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే కొన్ని సలహాలు ఇచ్చారు. ఏంటంటే ప్రత్యేక హోదా పైన ఇప్పుడు మీరు పట్టుబట్టకండి అని సలహాలు ఇచ్చినట్లుగా బయటికి వార్తలు వస్తున్నాయి. ఫర్ ఇట్ ఈస్ ట్రూత్ తెలియదు, బట్ అటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఏమవుతుందంటే అంటే నేను అనడం ఏంటంటే పట్టుపట్టడానికి ఒక మంచి అవకాశం దొరికింది అంటున్నాను. చేయడం కాదు, మనకు మా అవసరం ఉంది అని చెప్పుకునే అవకాశం. రైట్. యా, ఎందుకంటే ఇది మనం కొత్తగా అడగట్లేదు. పార్లమెంట్ లో, రాజ్యసభలో జయరాం రమేష్ గారు 5 సంవత్సరాలకు ఇవ్వాలి అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా 5 సంవత్సరాలకు ఒప్పుకొని, అప్పుడు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలకు కావాలి అని చెప్పి ఆ ప్రత్యక్ష ప్రసారం మనం అంతా చూసిన వాళ్ళం, చూసాం, విన్నాం. అవును. తర్వాత భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా రాయడం జరిగింది 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఆ తర్వాత ప్రతి సమాధానంలో కూడా 14వ ఫైనాన్స్ కమిషన్ మీద వాళ్ళు చెప్పారు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అన్నారు. కాబట్టి ఆ 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా ఎక్కడా చెప్పలేదని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మనే ఆయన పుస్తకంలో రాశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో దీన్ని సామరస్య వాతావరణంలో రాష్ట్ర హితవు కోరి మనం తీసుకురావచ్చు అన్నది. ఎందుకంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అన్నవి కావాలి. పెట్టుబడులు రావాలంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత వచ్చేసి జిఎస్టి, ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, అట్రాక్టివ్ ఆపర్చునిటీ కనపడాలిగా ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వాళ్ళకి. రాయితీలు నాకు ఇవ్వగలిగితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. సో పెట్టుబడులు వస్తే తప్ప మనం అనేక సమస్యలను కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఇవన్నీ కూడా 2-3 మాల్స్ వచ్చినంత మాత్రాన ఇవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వం మా ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద మాల్ మేము కట్టిస్తున్నాం, ఇనార్బిట్ మాల్ అన్న. ఇనార్బిట్ మాల్ వల్ల అభివృద్ధి జరగదు, ఎంప్లాయ్మెంట్ రాదు. యాక్చువల్ గా పరిస్థితి అభివృద్ధి చెందినప్పుడు మాల్స్ వస్తాయి. హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ అభివృద్ధి జరిగిన తర్వాత ఇనార్బిట్ మాల్ వచ్చింది. ఇనార్బిట్ మాల్ వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్ అవ్వలేదు. డెవలప్మెంట్ లో ఆటోమేటిక్ వచ్చేస్తాయి అవన్నీ, వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే పబ్లిక్ లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, వాళ్ళ జేబులో డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి వారు రెడీగా ఉంటారు. అప్పుడు మాల్ లాంటివి పెడితే అక్కడికి వెళ్ళి ఖర్చు పెడతారు. రైట్ సార్. ఇప్పుడు మీరు సుదీర్ఘకాలం పనిచేశారు బ్యూరోక్రసీలో లక్ష్మీనారాయణ గారు. ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు తీరలేదు. కొత్త ప్రభుత్వం కొలువు తీరనప్పటికీ చాలా మంది అధికారులు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారని, లేకపోతే పారిపోతున్నారని, ఈ తరహా వార్తలు, ఈ తరహా చూస్తున్నాం. చాలా మంది వెళ్ళిపోవడం చూస్తున్నాం, అటువంటి ప్రయత్నాలు చేయడం చూస్తున్నాం. సో అధికారుల్లో ఇటువంటి ధోరణి కారణం ఏంటి? ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? సెలవులు పెట్టి వెళ్ళిపోవాలనో లేకపోతే ఇంకెక్కడికో పోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? యాక్చువల్ గా ఏంటంటే బ్యూరోక్రసీ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే వారు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది, కానీ బ్యూరోక్రసీ అన్నది పర్మనెంట్ గా ఉంటుంది కదా. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా ఒక కంటిన్యూటీ ఉండడానికి బ్యూరోక్రసీని పెట్టడం జరిగింది. బ్యూరోక్రసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చట్టాలకు అనుసరంగా, తర్వాత వచ్చేసి మనకున్న అనేక విషయాలకు అనుసరణీయంగా మన పాలన ఉండాలి అన్నది చాలా ముఖ్యం. ఎక్కడైనా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏమవుతుందంటే వాళ్ళు త్వరగా, ఎందుకంటే 5 సంవత్సరాల్లో మళ్ళా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి 5 సంవత్సరాల్లో మేము ఎలా ప్రజల మన్ననలు పొందాలి అన్నది రకరకాల ఆలోచనలతో అనేక పర్యాయాలు రూల్స్ ను కూడా అతిక్రమించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ ఇది మీరు చెయ్యకూడదు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత బ్యూరోక్రసీకి ఉంటుంది. అలా చేయకుండా మీరు ఏం చేస్తే సరిపోతుంది, మీరు ఏం చేసినా చేయొచ్చు అన్న సలహాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా సెలవుల మీద వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల బ్యూరోక్రసీ ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని వారు చేయనివ్వాలి. ఎక్కడైనా వాళ్ళు అటు ఇటు అదుపు తప్పితే దాన్ని మన ఫుట్బాల్ మ్యాచ్ లో కార్డులు చూపిస్తుంటారు, ఎల్లో కార్డు, బ్లూ కార్డు, రెడ్ కార్డు, ఇవి చూపిస్తుంటారు వార్నింగ్. కాబట్టి ఆ విధంగా బ్యూరోక్రాట్లు కూడా చెప్పే ధైర్యం కావాలి, తర్వాత ఫైల్ మీద రాసే ధైర్యం కావాలి, రాయగలగాలి. ఈ విధమైన నిర్ణయం ద్వారా ఏమవుతుందంటే రేపు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, లేకుంటే ఈ నియమం పాటించబడదు. అందువల్ల చూడండి ఇప్పుడు ఎంతమంది హైకోర్టులో ప్రతిరోజు హాజరవుతున్నారు. చీఫ్ సెక్రటరీ వరకు, డీజీపీ వరకు పిలిచి వాళ్ళని కోర్టులలో కూడా నిలబెట్టించి ఈ చట్టంలో ఈ సెక్షన్ ఏం చదువుతుందో చదివి వినిపించండి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇటువంటి ధోరణులు రాకుండా ఉండడానికి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా
చట్ట ప్రకారంగా పనులు జరిగే విధంగా, తర్వాత పోలీసు విభాగం కూడా ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు ఉన్నా పర్వాలేదు, ఫైనల్ గా రూల్ ఆఫ్ లా అన్నది ప్రివైల్ అవ్వాలి. చట్టం చెబుతుందో ఆ చట్ట ప్రకారం చెయ్యాలి అన్నది వాళ్ళు సూచించాల్సిన విషయం. కాబట్టి పాలక పక్షానికి ఒక విధంగా, ప్రతిపక్షాలకు వేరే విధంగా మనం న్యాయాన్ని గనక చట్టాన్ని అమలు చేస్తే ఏమవుతుందంటే ఇటువంటి పర్యవసనాలు వస్తాయి. ఎందుకంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మారుతూ ఉంటుంది కానీ చట్టాలు అవే, తర్వాత నియమాలను అమలు చేయాల్సిన బ్యూరోక్రసీ కూడా అది. కాబట్టి ఎందుకంటే రేపు ఏదైనా కేసులు కానీ ఏమన్నా అయితే ఫైనల్ గా ఈ బ్లేమ్ అంతా వచ్చేది బ్యూరోక్రసీకి, ఎందుకంటే వాళ్లే ఫైల్ మీద సంతకాలు పెట్టి ఉంటారు. సో ఆ విధంగా ఫైనల్ గా వాళ్ళకే ఈ ఫలితాలు లేకుంటే ఈ విధమైన ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్ సార్. ఇంకోటి ఈవీఎంలకు సంబంధించిన ప్రస్తావన చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా సందర్భాల్లో దేశంలో ఎలక్షన్ జరిగిన ప్రతి సందర్భంలో రాజకీయ పార్టీలు, ఓడిపోయిన పార్టీలు ఇటువంటి అలిగేషన్ చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు, అఖిలేష్ గారు చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసింది. సో ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈవీఎంలో ఏదో ట్యాంపరింగ్ చేసుంటారు లాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక వాతావరణం ఉంది, ప్రభుత్వాన్ని మార్చాలి అన్నది ఇన్ జనరల్ ప్రజలు చర్చించుకున్న విషయం. కాబట్టి ఓటింగ్ పెద్ద సంఖ్యలో వేశారు. కానీ కొన్ని పోలింగ్ బూత్స్ లో కొంతమంది ఏమంటున్నారంటే ఈవెన్ మా బంధువులు వేసిన ఓట్లు కూడా మాకు పడలేదని. సో ఆ విధమైన సందర్భాలు కూడా కొన్ని వచ్చాయి. సో ఇప్పుడు తీసుకుంటే 164-11, ఇంతకు ముందు కూడా 2019లో 151, 23, 1. సో ఆ విధంగా కూడా ఫలితాలు వచ్చాయి. సో ఈవీఎం లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈవీఎం ఎప్పుడు కూడా ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉండదు. ఒక సిస్టమ్ ని హ్యాక్ చేయాలంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ అయితే దాంట్లోకి మనము వైరస్ ద్వారా ఏదో ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టి దానిలో ప్రభావాలు తీసుకురావచ్చు. సో అందుకనే నేను ఏమంటానంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ కోడ్ ఏదైతే ఉంటుందో ఈవీఎం లో ఉన్న కోడ్ ను ఓపెన్ గా రిలీజ్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు వీటన్నిటి కూడా ఒక పరిసమాప్తి పెట్టడానికి. అంటే ఈవీఎం లో కోడ్ రాస్తారు. ఎందుకంటే ఈవీఎం లో ఎప్పుడు మొదలవుతుందంటే మన విత్డ్రావల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏ పార్టీకి ఏ సీరియల్ నెంబర్ ఇవ్వాలి అని డిసైడ్ అవుతుంది. వేసిన తర్వాత దాన్ని ఈవీఎం మీద, అంటే కంట్రోల్ యూనిట్ కాదు, తర్వాత వివిప్యాట్ కాదు, ఇంకొక మనం యాక్చువల్ గా ఓటు వేస్తాం, అక్కడ అతికించి ఆ తర్వాత దాన్ని వివిప్యాట్ కి అనుసంధానం చేస్తారు. అది చేసేవాళ్ళు ఎవరంటే బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ చేస్తారు. దాన్ని ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత చిప్ లో ఏ విధమైన కోడ్ ఉంది అన్నది వాళ్ళు రిలీజ్ చేస్తే ఎక్స్పర్ట్స్ అంతా చూసి ఆ కోడ్ గురించి మాట్లాడగలరు. సాధారణంగా ఏంటంటే ఈ కోడ్ అన్నది ఓపెన్ సోర్స్, క్లోజ్ సోర్స్ అని రెండు ఉంటాయి. చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళ కోడ్ రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పరీక్షలు అయిన తర్వాత నీట్ ఎగ్జామ్ కోడ్ రిలీజ్ చేస్తారు. అంటే మీరే చూసుకోండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయా. అంటే కోడ్ రిలీజ్ అవ్వకుంటే ఏమవుతుందంటే చాలా మంది ఎలా మార్కులు ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారన్న దాని మీద కూడా సందేహాలు వ్యక్తం చేస్తారు. కాబట్టి అదే విధంగా ఈవీఎం లో చిప్ కోడ్ ఏదైతే ఉందో ఓపెన్ గా డిక్లేర్ చేస్తే ఎలక్ట్రానిక్ ఎక్స్పర్ట్స్, ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ దాని గురించి కామెంట్స్ చేయగలరు. ప్రతి ఈవీఎం కి సంబంధించిన కోడ్ బయటకు వస్తే ఏ ఈవీఎం లో ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చాయి ఈజీగా తెలిసిపోతుంది, డైరెక్ట్ తెలుసుకోవచ్చు ఎవరికి. కోడ్ ఎలా రాశారన్న దాన్ని బట్టి ఆ ఈవీఎంలు పనిచేస్తాయి కదా. ఆ కోడ్ యొక్క డైరెక్ట్ మాస్టర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి డౌట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పక్కన పెట్టచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఆలోచన వచ్చినప్పుడు ఆ అనుమానం వచ్చినప్పుడు ఆ అనుమానాన్ని నిరసన చేయడం అన్నది సంబంధిత అధికారుల యొక్క బాధ్యత. దానివల్ల లేకుంటే ఏమవుతుందంటే ఈ విధంగా ప్రచారాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ సిస్టమ్ ప్రచారం అని కాదు సార్, ఇప్పుడు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి క్లారిఫై చేసింది, అటువంటి ఛాన్సే లేదు, ఇంపాసిబుల్ అని చెప్పింది. మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లో వివిప్యాట్లు, తర్వాత వివిప్యాట్లు వచ్చాయి దానికి చేయడానికి అపోహలు పోగొట్టడానికి. స్టిల్ రాజకీయ పార్టీలే మాట్లాడుతున్నాయి. గతంలో లండన్ కేంద్రంగా ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా అటెండ్ అయిపోయి ఎలా ట్యాంపర్ చేయొచ్చో చూడండి అంటూ చూసాం. చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఎన్నికల్లో ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు అంటూ ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం చూసాం. సో కేసీఆర్ గారు అయితే చెప్పింది, ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. పైన ఎక్కడ ఉన్న శాటిలైట్ని మనం కింద నుంచి మానిటర్ చేస్తున్నాం, ఈవీఎంలు ఎందుకు చేయలేము, చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడారు. సో ఇన్ని అపోహలు వస్తున్న సందర్భంలో దానికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టడానికి సంబంధించిన ఇనిషియేషన్ ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి జరగాల, సుప్రీంకోర్టు వైపు నుంచి జరగాల, ప్రభుత్వాల వైపు నుంచి జరగాల, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి? ఎలక్షన్ కమిషన్ వైపు జరగాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేయకుంటే అప్పుడు కోర్టులకు వెళ్తారు.
అందువల్ల ఎలక్షన్ కమిషన్ కు ఈ విధమైన అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అన్నప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే కోడ్ రిలీజ్ చేస్తే సరిపోతుంది ఈజీగా. దిస్ ఈస్ వాట్ ఈస్ అవర్ కోడ్. ఈ కోడ్ రచించి మేము ఈ విధంగా ఈవీఎంస్ పనిచేసాయని చెప్పేస్తే దాని నుంచి అదే అంటున్నాను, ఎక్స్పర్ట్స్ అందరు కూడా ఈ కోడ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ అంటూ గతంలో ఒక 17 రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కలవడం, వాళ్ళని కోరడం చూసాం సార్, కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు. సో అటువంటి అవసరం ఏమైనా ఉంది భారతదేశంలో అని అనిపిస్తుందా? చాలా డెవలప్డ్ కంట్రీస్ మళ్ళీ బ్యాలెట్ ని వాడుతున్నాయి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కరెక్టే, అందుకనే అంటున్నాను, ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు దాన్ని టోటల్ గా పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత సంస్థ మీద ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కేసులో ఎలక్ట్రానిక్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో దాన్ని బట్టి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. వాళ్ళు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అదే విషయం మీద అధికార పక్షంలో కూర్చున్నప్పుడు వేరే విధంగా మాట్లాడతారు. గెలిచినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, ఓడిపోయినప్పుడు ఒక రకంగా కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఓకే, అంటే ప్రతిదానికి ఎక్కడో వేరే వాళ్ళ మీద దాని బాధ్యతను అప్పగించేసి వాళ్ళ వల్ల మేము ఓడిపోయాయని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు, మామూలుగా మనం చూసాం. కాబట్టి కానీ దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ వెళ్ళాలంటే నాకు వచ్చిన సలహా ఏంటంటే, ఎందుకంటే ఈవీఎస్ శర్మ గారు కూడా ఎక్కడో మాట్లాడారు ఒక చోట. అంటే ఈ సంస్థలో ఉన్న వాళ్ళు చాలా మంది ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి అఫిలియేటెడ్ గా ఉన్నారని కూడా వారు ఎక్కడో మాట్లాడారు. అవును, బెల్లో ఉన్న వాళ్ళంతా పార్టీకి ఒక ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు రిక్రూట్ చేశారు అక్కడ అనే చర్చ కూడా జరిగింది. అది కూడా చర్చ జరిగింది, వారు కూడా మాట్లాడినట్టు నేను ఒక యూట్యూబ్ లో చూశాను. కరెక్ట్ సార్, అవును. ఎందుకంటే ఇలాంటి అనుమానాలు ఎప్పుడైతే వస్తుందో ఆ అనుమానాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అన్నది మాత్రమే సొల్యూషన్. కాబట్టి లెట్ దమ్ కమ్ అవుట్ విత్ దేర్ కోడ్ వస్తే అది సులభతరంగా ఉంటుంది అన్నది నాకు సూచించిన ఒక సలహా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ సమయం ఇచ్చారు. చివరిగా ఒక పెద్ద చర్చ పర్టికులర్గా మీ ద్వారా వినాలనుకుంటుంది చాలా మంది. ఏంటంటే ఎలక్షన్ అయిపోయి నీకు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారని ఒక చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఓపెన్గా మాట్లాడుతున్నాయి జగన్ మళ్ళీ జైలుకి పంపించేస్తారని. జగన్ జైలు అనగానే మాకు జేడీ లక్ష్మణ్ గారు గుర్తొస్తారు. అలాగేముండదండి, న్యాయ విధానంలో న్యాయ ప్రక్రియ అన్నది ఉంది. అంటే నేను మొన్న పేపర్ చదివినప్పుడు నాకు తెలిసిన అంశం ఏంటంటే, వారి కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు ఐ థింక్ 134 డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం జరిగింది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత హైకోర్టు కూడా ఒక ముద్దతు అంటే ఒక టైం లిమిట్ కూడా ఫిక్స్ చేసింది. ఆ తర్వాత అప్పుడున్న సిబిఐ జడ్జి గారు ఈ టైం సరిపోదు, నాకు ఇంకొంత సమయం కావాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళా సిబిఐ జడ్జి గారి బదిలీ జరిగింది. దానివల్ల మళ్ళా కొత్త జడ్జి వచ్చారు. కాబట్టి మళ్ళా ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ మొదటి నుంచి కూడా వారు వింటారు అన్నది ప్రస్తుతం ఉన్న పొజిషన్. మళ్ళీ ఇంకా డిలే అవుతుంది అప్పుడైతే. మళ్ళా 134 డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మళ్ళా విని వారు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది. కాబట్టి ఏదైనా న్యాయ విధానంలో కానీ చట్టంలో కానీ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని ఫాలో అవుతూ వెళ్తారు. కాబట్టి అదే సిస్టమ్ ని మళ్ళా ఫాలో అవుతారు. ఇవన్నీ కూడా పొలిటికల్ చర్చలు ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ అల్టిమేట్ గా లీగల్ గా ఏదైతే జరగాలో ఆ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించమని సుప్రీంకోర్టు చెప్పి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, 6 నెలల్లోనే అయిపోయింది. దాని మీద ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి వీలైతే 1 సంవత్సర కాలంలో వాటిని పరిష్కరించాలన్నది కూడా వారు ఇచ్చిన సూచన. కానీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న లీగల్ విధానంలో ఏమవుతుందంటే అనేక లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి డిలే అవుతుంది. అందుకని జూలై 1వ తారీఖు నుంచి కొత్త ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అమల్లోకి రాబోతుంది. అంటే వాటిలో ఇంతకు ముందున్న చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తూ ఈ కొత్త చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు అంటే జూలై 1 నుంచి వేరే విధంగా కేసుల యొక్క, ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఒక 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాలని ఉంది కొత్త చట్టం. కానీ పాత చట్టంలో అలాంటి టైం లిమిట్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ కోర్టుల మీద కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి త్వరగా వాడు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత అడ్జస్ట్మెంట్స్ కూడా ఇవ్వకూడదు అన్నది కూడా ఉంది అందులో. సో ఇటువంటి కొత్త విధానాల వల్ల జూలై 1 నుంచి ఈ ప్రక్రియలో కొంత వేగం పెరుగుతుందని నేను అనుకుంటాను. కాబట్టి చూద్దాం న్యాయపరంగా జరుగుతున్న ఈ ట్రయల్లో ఏ విధమైన ఫలితాలు ఫైనల్ గా ఏ విధంగా ముందుకు వెళుతుందని చూడొచ్చు. ట్రయల్ పూర్తయి జడ్జి వేసే శిక్ష తర్వాత ఆ తర్వాత శిక్ష వేస్తారా, జైలుకి పంపిస్తారా అనేది అప్పుడు తేలుతుంది. మీన్ వైల్ మళ్ళీ అటువంటి అవకాశం లేదు యాజ్ ఫర్ యూ.
అంటే ఏంటంటే ముందు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్స్ అయిన తర్వాత ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ను ఒకవేళ కొట్టివేస్తే ఆ డిశ్చార్జ్ పిటిషన్ల తర్వాత జడ్జి చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అంటే వీరి మీద ఈ విధమైన ఛార్జ్ ఉంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. ఆ తర్వాత ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడిచిన తర్వాత సాక్ష్యాధారాలను ఆధారంగా తీసుకొని ఆ వ్యక్తికి శిక్షకు అర్హుడా కాదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ తర్వాత అప్పీల్స్ హైకోర్టు, సుప్రీంకోర్టు అనేవి అప్పుడు మొదలవుతాయి. కాబట్టి ఇది సర్వసాధారణంగా న్యాయ ప్రక్రియలో ఉన్న ప్రొసీజర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం ఇచ్చినందుకు. మీరు ఇచ్చిన చాలా వ్యాలిడ్ సూచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోణంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దడానికి, ఈవెన్ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా మీరు ఇచ్చిన చాలా వ్యాలిడ్ సలహాలు తీసుకుంటారా, కూటమి పాటిస్తుందో లేదో చూద్దాం, పాటించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు మా కోసం సమయం కేటాయించారు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.